సంపాదించుకున్న వందల కోట్ల భూములను ఈరోజు లక్షల కోట్లుగా మార్చుకొని కలెక్టర్లు ఉండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ వందల కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఒక కార్యకర్తకి ఇస్తాం, 2001 నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం, పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పాలి. ఇవన్నీ ఒక పక్కుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. బావి ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని కథం చేయాలని చూస్తూ ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మీ నాయన ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు, కుదరదు అని చెప్పి మీకు మాకు పొత్తు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్మల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు, ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి.